నరసరావుపేటలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న స్థల వివాదం మీద ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్ సృష్టించి స్థలానికి అడ్డం తిరిగి ఇబ్బంది పెడుతున్నట్టు ఈ విషయం మీద మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్న బాధితులు. మీడియా మిత్రులకు నమస్కారం. మేము 1981 నుంచి 84 వరకు ఎన్జిఓ కాలనీలో స్థలం కొన్నాము. అది గాలిబ్ సాహిబ్ గారు ఆయన కొన్నారు. కొని వేరియస్ పార్టీస్కి అమ్ముతూ వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్నాము. ఇప్పుడు గాలిబ్ సాహిబ్ గారి పిల్లలు కొల్యూజన్ సూట్ ఫైల్ చేసుకొని misrepresenting the court, falsification of the documents, they got the decree. Now వాళ్ళు మరలా యాక్చువల్గా గాలిబ్ సాహిబ్ గారు ఉన్నప్పుడే ఆయన మొత్తము 41.2/3 సెంట్లని వేరియస్ పార్టీస్కి అమ్ముతూ రిజిస్ట్రేషన్ చేశాడు. మాది మేము కొన్నదానికి ఆయన సాక్షి సంతకం కూడా చేశాడు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో సంతకం చేశాడు. మా డాక్యుమెంట్స్లో అతనే సాక్షి సంతకం. ఇప్పుడు వాళ్ళు మా నాన్నగారు అమ్మలేదు అని వాళ్ళు మరలా కోర్టుకు పోవటం, డిగ్రీ తెచ్చుకోవటము, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటము, పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిలేషన్, మళ్ళీ ఎగైన్ రిజిస్ట్రేషన్ చేయటము, ఎగైన్ రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ 2025లో అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళకి మళ్ళీ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటము, ఆమె ముగ్గురికి సేల్ చేసింది. కాకాని శ్రీలక్ష్మి, చెన్నం చిరంజీవి, కాటేపల్లి అనురాధ గారికి వీళ్ళ ముగ్గురికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసింది. నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయనంటే వాళ్ళు మార్చల్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మరలా మా ల్యాండ్ అని వాళ్ళు ఒక 10 మంది రావటము, 2-3 సార్లు రావటము, దౌర్జన్యంగా చేయటం. దీనికి సంబంధించింది మా దగ్గర వీడియోలు ఉన్నవి, ఫోటోలు ఉన్నవి. ప్రెస్ వారికి కావాలంటే మీకు అందరికీ ప్రజెంట్ చేస్తాం. నేను డెత్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన దానికి 1994లో ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు, 1996లో కూడా ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. వేరియస్ ప్లేసెస్లో వేరియస్ అకేషన్స్లో వీళ్ళు ఈ డిఫరెంట్ డెత్ సర్టిఫికేట్స్ని ఉపయోగిస్తూ ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మీరు దయవుంచి రెస్పెక్టివ్ అథారిటీస్కి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవాలని కోరుతున్నాను. 1981లో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా కిందనే ఉంది. అక్కడ మేమెవరు ఇళ్ళు కట్టుకోలేదు, ఖాళీ స్థలంగానే ఉంది, ఎవరు ఇళ్ళు కట్టుకోలేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి 2015లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. మా తాత, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ వాళ్ళతో మాకు రిజిస్టర్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చి గొడవ పెడుతున్నారు. గొడవ పెట్టి మన పోలీసు వాళ్ళ చేత కూడా పోలీసు వాళ్ళు గుంటూరు చేత కూడా మమ్మల్ని కొట్టించడానికి కూడా రెడీ అయ్యి వచ్చారు. అప్పుడు మేము అంతా కలిసి వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు ఆగిపోయారు. అప్పుడు అది నా పేరు నాగేశ్వరరావు, గాలి. మాది చెరువులో ఉంటున్నాం, నివాసిస్తున్నాము. మా ఎన్జిఓ కాలనీలో మా నాన్నగారు 1981లో స్థలం కొన్నారు. అయితే చుట్టుపక్కల అందరం కలిసి 40 సెంట్లు దాన్ని అందరం కొన్నాము. అందుకని మేము అప్పటి నుంచి మా ప్రాజెక్ట్ ఉంచుకుంటాం. మేము కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, మేమైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు. అయితే ఈరోజు మాకు అమ్మినటువంటి గాలిబ్ సాహిబ్ నుంచి డైరెక్ట్గా మాకు అమ్మకపోయినా వేరే 2 చేతులు మారి మా చేతికి వచ్చిన 81 మాకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళు మేమే ఉంటుంటే వాళ్ళు వచ్చి ఈరోజు మా నాన్న మేము అమ్మలేదు, మీ రోజుకి అమ్మలేదు, మాదే ఉందనేసి వేరే వాళ్ళకి దొంగ తీసుకుని నష్టపేట చేయాలంటే మాచర్లలో చేయించుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తా సీనియర్ సిటిజన్స్ అయిన మా నాన్నగారి మీద
దౌర్జన్యం చేస్తా పాల్పడుతున్నారు. మమ్మల్ని మానసిక వేధింపులు గురి చేస్తున్నారు. వాళ్ళ దౌర్జన్యాలకి మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు జీవన చేయలేదని మేము చేశాము. దయచేసి డెత్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళు ముందుగా రిజిస్టర్ డాక్యుమెంట్లో 2 వేరు 94లో ఒకటి 96లో ఒకసారి వాళ్ళ నాన్న చనిపోయినటువంటి ఆన్లైన్ మున్సిపల్ ఆఫీస్లో సర్టిఫికేట్లు వాళ్ళు క్రియేట్ చేసుకొని వాటి ద్వారా రకరకమైన భూ కబ్జా డాక్యుమెంట్స్లో వాటిని వాటిని పొందుపరుచుకుంటూ భూ కబ్జాలు పాల్పడుతూ ఈరోజు మా దానికి ఈ విధంగా ఇబ్బంది పడతానికి వచ్చారు. దానికి మాచల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి కాకాని శ్రీలక్ష్మి, చంద్రం చిరంజీవి, కాటేపల్లి అనురాధ ముగ్గురు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని దౌర్జన్యంలోకి వచ్చి సైడ్లోకి వచ్చి దుర్భర్షలాట దౌర్జన్యంగా తోయటానికి తిరుగుతాము, ఇబ్బంది పెడతాం అట్లా చేస్తున్నారు. ఎక్కువ వాళ్ళకి కొంతమంది నర్సాపేటలో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తా కొంతమంది ఉన్నారు. అందరూ కలిసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు దయచేసి మేము మీటర్లు పెట్టుకుంటే మా మీటర్లో కూడా రానికుండా చేసి అర్జీ పెట్టి వాళ్ళు రానికుండా చేసుకున్నారు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి. మీరు దయచేసి మమ్మల్ని దయ ఉంచి మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టుగా మీడియా వాళ్ళు కూడా మేము కోరుతున్నాము.